నమస్తే, నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో కొన్ని రోజులైతుంది, గత 5-6 నెలల నుంచి మాట్లాడుతుండు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలలో అక్రమాలు జరిగినాయి, అవన్నీ బయట పెడతాము, వీళ్ళ భాగవతాలు బయట పెడతామని చెప్తున్నారు. వీళ్ళు ఇంకెప్పుడు బయట పెడతారు? బయట పెడతాము అనుడు మాత్రమే ఉన్నది, కానీ వీళ్ళు బయట పెట్టింది లేదు, చూపెట్టింది లేదు జనాలకు. ఇట్లా 6 నెలల నుంచి అంటున్నారు. మరి మళ్ళా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేసిండో ఒకసారి చూద్దాం. మరి అయ్యో, అందరి బాగోలు బయట పెడతాం, సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలు గుర్తించాం, ఈ సిద్దిపేట సిరిసిల్లలో అక్రమాలు గుర్తించామని చెప్పి దరిదాపు చెప్పబట్టి 6 నెలలు అవుతుంది. మరి గుర్తించిన వాళ్ళు గుర్తించినట్టు బయట పెడితే జనాలకు కూడా అర్థమవుతుంది కదా వీళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏమున్నాయి ఏందనేది. ఇట్లా వీళ్ళు ఈ జిల్లాలలో జరిగిన అక్రమాలు బయట పెడితే ఇంకో దగ్గర కూడా భయపడతారు కదా అక్రమాలు చేయాలంటే. మిగతా 31 జిల్లాలోనూ ఫారెన్సిక్ ఆడిట్, 31 జిల్లాలలో ఇంకా ఆడిట్ నడుస్తుంది, ఫారెన్సిక్ ఆడిట్. ఈ మరి ఆడిట్ నడిచేలోపు ఇక్కడ ఎక్కడెక్కడైతే గుర్తించారో ఆ గుర్తించిన జిల్లాలకు సంబంధించి మరి ఎవరెవరు బాధ్యులు వాళ్ళ పేర్లు బయట పెట్టి వీళ్ళకి ఇట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసిరు అని చెప్తే అయిపోతుంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల సొమ్ము కాజేసిన వారిని వదలబోం, ధరణి అక్రమాలపై ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక నివేదిక, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొత్తం మీద ఏదేమైనప్పటికైతే సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి మీద ద్వారా జరిగిన అక్రమాలు బయట పెడతాము, మేము అన్నిటి మీద లెక్కలు తీస్తున్నామని చెప్తున్న మాట అందరికి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట సిరిసిల్ల మాత్రమే వీడి పూర్తి డేటా సేకరించినామని చెప్తున్నారు. ఈ పూర్తి డేటా సేకరించారు కదా, ఈ సేకరించిన డేటాను ఎవరెవరు ఏమేమి అక్రమాలు చేశారు, మరి ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో అక్రమాలు జరిగినాయి, దానికి సంబంధించి ప్రభుత్వ భూములు ఎవరెవరు ఎక్కువ ప్రభుత్వ భూములకు ఎవరెవరు అక్రమాలు చేశారు, దీన్ని మొత్తం వివరించి బయట పెడితే ఇదే పరిస్థితి మళ్ళీ ఇంకో జిల్లాలో రాకుండా జరుగుతుంది కదా. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల చారణల సొమ్మును కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అందరి భాగవతాలను బయట పెడతామని హెచ్చరించారు. సరే, ఇది ఏమైనప్పటికీ మొత్తం మీదనైతే శ్రీనివాసరెడ్డి అయితే గట్టిగానైతే చెప్తుండు, ఎవరిని వదిలిపెట్టాము మేము, ఎవరిని కూడా అసలు ఇక ఇడిచిపెట్టామని చెప్తారు. మీరు ఇడిచిపెట్టకుర్రి, మేము కూడా అదే చెప్తున్నాం మీకు, మీరు ఇడిచిపెట్టకుర్రి, కానీ వీలైనంత తొందరగా వీళ్ళని పట్టుకోర్రి. ప్రభుత్వ భూములను ఎవడెవడు కబ్జాలు చేసిండు, ఎవడెవడు అక్రమంగా సంపాదించుకున్నా అని చెప్పి తొందరగా గుర్తించి తొందరగా జనాల ముందర పెడితే అప్పుడు అరే ప్రభుత్వం అన్న పని చేసింది, ఎవడెవడైతే కబ్జాలా చేసిరో ఎవడెవడు పాల్పడ్డాడో వాళ్ళందరిని పట్టుకుందిరా. ఇంకో దగ్గర కూడా ఇక నీ అమ్మ ఎందుకు వాడి జోలికి పోతే నీ అమ్మ మనం ఏం చేసినా కబ్జా చేసినా ఏం చేసినా కానీ మళ్ళీ ప్రభుత్వం వెనకనే పట్టుకుంటది అనే భయం అనేది వస్తుంది కదా. మీరు ఎంత తొందరగా వీలైనంత మటుకు ఈ ఆడిట్ నడుస్తుంది కదా మిగతా జిల్లాలలో, చేసినటువంటి మిగతా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి అక్రమాలను ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారు ఎవడైతున్నాడో వాడిని తొందరగా పట్టుకొని వాడిని శిక్షిస్తారా, మరి ఏం చేస్తారా అనేది తొందరగా ప్రజల ముందర పెడితే మీకే మంచిది.